శరమ సిగ్గు శరమ మీ బతుకు తమరు బతుకు వావిలేటిపాడు 4 ఎకరాల 70 నువ్వు అడిగిన ప్రశ్నకి చెప్తుండా రెడ్ హ్యాండెడ్గా ఈరోజు 5 కోట్లు 6 కోట్లు పగలు కొట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశా. మళ్ళీ ఇప్పుడు శ్మశానం అని చెప్పి 90 సెంట్లు వాళ్ళ దగ్గర కొట్టేయాలని చూస్తున్నావు. నకిలీ పత్రాలు నాకు 1000 కోట్లు అన్నావు. నకిలీ మద్యం మనుషుల్ని చంపావు. అక్కడ కరోనా హౌస్ కట్టించుకున్నావు. ఇక నీకు ప్రభగిరిపట్నం కొండల నుంచి అన్ని చెరువుల నుంచి అన్నీ లేచిపోతున్నాయి. మేము ఉన్న ఆస్తులు అమ్ముకో మా ఫాదర్ కట్టించిన ఇల్లు ఇది 1968 అంటే 55-56 సంవత్సరాల క్రితం. ఇక్కడున్న ఈరోజు ఎకరా 6-7 కోట్లు చేస్తుంది. అన్నీ అమ్మేసుకొని కొద్దిగా మిగిలింది. శ్రీనివాస్ మాల్ అమ్ముకున్నాం, పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం. నీ మాదిరిగా బతకలే. నీ మాదిరిగా నేను 14 మందో 15 ఎంతమందికో బ్రోకరేజ్ చేస్తున్నానా? కర్మ కాకపోతే నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వి. సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వి. మాకు చేత కాదట. ఎన్నో ఇప్పటికే 6,000 నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ 6,000 కోట్లు పంపింగ్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది. క్యాన్సిల్ చేయించారు. నా చుట్టూ తిరిగితే వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది. కండలేరు నుంచి పంపింగ్. వాళ్ళు నాకు పర్సంటేజ్ ఇస్తామన్నారు. ఎంత? ఇటువంటి ఎన్ని చూసాం. పోలవరం పోరాడి క్యాన్సిల్ చేయించా 7,000 కోట్లు టెండరు. ఆ రోజు నా దగ్గరికి వచ్చారు. నా జీవితంలో ఇటువంటి చేయలే. అందుకే ఉన్న ఆస్తులు అమ్ముకునే వాళ్ళమే. నువ్వు ఒకటి కాదు, మట్టి, ఎర్రమట్టి, ఇసుక, బూడిద దగ్గర నుంచి ఈరోజు తెల్ల బంగారం దగ్గర నుంచి ఏది వదిలిపెడుతున్నావు? అసలు సిగ్గుంటే నీ ఊరి పక్కన వరదాపురంలో 70 ఎకరాల్లో మైనింగ్ లీజు లేదని నిన్న స్పందనలో ఒప్పుకుంటే అక్కడ భారీ దోపిడీ పట్టుపోగులు జరుగుతుంటే సమాధానం చెప్పాడు. ఏది మాట్లాడు? కనుపూరి చెరువు ఎత్తితే చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడు. సిగ్గుండబడలే. కానీ కాకాని ఇంకా కాకమ్మ కథలు ఆపి తమరి పేర్లోనే ఉంది. మొదటి 2 అక్షరాల్లో కాక, నెక్స్ట్ 2 అక్షరాల్లో కాణి. కాణి లేకపోతే నిద్ర పడుతుంది మనకి. కాకాలు పట్టడం అలవాటు. నీ సంగతి అందరికీ జనానికి అందరూ తెలుసమ్మా. నువ్వు ఏది మడితే అది కూస్తే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. అదేందో చూసుకో. 150 నుంచి 200 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకున్నోడివి నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? ఇది నేను చెప్పా. దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో 2 కుంభకోణాలు దాటి ఇది 3-4. అదొక 5,000 కోట్లు సిలికా. ఒక 6 మంత్స్లో 6 నెలల్లో క్వాడ్జీ 3,000 కోట్లు. మేమందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి కురుగుంట రామకృష్ణ అందరం సైదాపురం అంతా పోయి డైరెక్ట్గా చూపించాం. సిలికా అయితే మేము చీఫ్ సెక్రటరీలకి అందరికీ, సెంట్రల్ విజిలెన్స్కి, డిఎంజీ, డీజీపీ అందరికీ మెయిల్ పెట్టా. ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా ఆ పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరు పక్కన ఊరు వరదాపురం. అక్కడ 32 ఎకరాలు రుస్తుం మైన్, 37 ఎకరాలు భారత్ మైన్, ఆల్మోస్ట్ 70 ఏకర్స్ మైనింగ్ లీజ్ లేదు. వాళ్ళకి రెన్యువల్ చేయలేదు. వచ్చేసి ఓపెన్గా చేస్తుంటే మేము వెళ్ళాము. కార్లు వేసుకొని వెళ్ళాము. 2-3 వెహికల్స్ ఉన్నాయి. ఆపేసేసినారు. 2-3 హిటాచీలు. ఇప్పుడు 14 హిటాచీలు. డిసెంబర్ 7 వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు. ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని. మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది, చేయలేదు. విచ్చలవిడిగా 7వ తేదీ ఇచ్చినా కూడా 4-5 రోజులు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. నేను ఆ స్పాట్కి పోయినా. శనివారం సాయంత్రం 4:30కి వెళ్ళా. KGF 3 సినిమా కనిపించింది. 14 హిటాచీలు, 200 కెపాసిటీ హిటాచీలు, 14 హెవీ ట్రక్స్, డ్రిల్లింగ్ మిషన్, ఎక్స్ప్లోజివ్స్, జిలిటెన్ స్టిక్స్, వైర్లు, అన్ని ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా చూపించాము. 3 days అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. GPS పెట్టి
అవన్నీ ఎవిడెన్స్తో కూడా చీఫ్ సెక్రటరీకి ఐ మీన్ డీజీపీకి డిఎంజీకి అందరికి కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడినా ఇట్లుందయ్యా ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పాం. అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు, మా ఇళ్ళన్నీ పైలిపోతున్నాయ్యా ఆ శబ్దాలకి, పిల్లలు వచ్చి భయపడిపోయినారు, మా మీద రాళ్ళు పడుతున్నాయని. అంటే ఒక అడవి మాదిరిగా ఉండే అక్కడ ఒక ట్రక్లో, ఆ డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా చూపిస్తే, ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో, ఒక నక్సలైట్కో, ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా? ఒక ఫ్యాక్షనిస్ట్కు దొరికితే ఏమైపోవాలా? అంటే అసలు కలెక్టర్లు, ఎస్పీలు ఏమైపోయినాయి? ఐఏఎస్, ఐపీఎస్ బిళ్ళలు ఏమైపోయినాయి? వాటి పవర్ ఏమైపోయింది? ఇప్పుడు మేమేం చెప్పాలా? వాళ్ళ బాస్కి నెలకి 1-2 తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది, లోటస్ పాండ్ పోతుంది, సిలికా పోతుంది, ఇది పోతుంది, ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు. సైదాపురం, రాపూరు, గూడూరు, పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు. మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీలు ఊళ్ళు పంచుకున్నారు. మీరు చూస్తూ ఉండరు. మైనింగ్ చట్టం అయ్యా, మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా, ఒక పర్మిట్ లేకుండా, ఒక ట్యాక్స్ కట్టకుండా ఇంత బరితిగింపు ఎప్పుడన్నా చూసామా? అందుకే దేశంలో అతిపెద్ద 3-4 భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ GPS మ్యాప్స్ ఇచ్చాము, గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము. ఇప్పుడు సిల్కాయ పంపిస్తున్నాం, హైకోర్టులో వేస్తాము. ఇవి నేను ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్సెస్తో డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా, డిఎంజీకి చేశా, కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా. ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లోనే. అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా. అయిపోయింది 4th డే. ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు. ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు, హైకోర్టు ఆర్డర్స్, అక్కడ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు, కేసులు పెట్టరు. నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా, పీస్ఫుల్గా, నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ 3 days 4 days ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా? వస్తున్నారు అందరూ. ఆ KGF 3, KGF బంగారు కన్నులది 2 సినిమాలు చూసాం, KGF 1, KGF 2. వచ్చిన వాళ్ళందరూ అయ్యా KGF 3 అంటే అదొక బ్యానర్ కట్టి చూపించాం. మొత్తం చూసుకుంటా పోయినారు, జనం పెరిగిపోయినారు. మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఎత్తి ఏదో ఒక దొంగని ఎత్తేసినట్టు వేస్తారా? కనీసం నోటీస్ ఇరా? మీరు అందరినీ పంపించేయండి, మీరు 5 మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము 5 మంది మీరు నమ్మి పంపిస్తే మీ దీక్షకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా? నేనేమన్నా దోపిడీ దొంగన వాళ్ళ మాదిరిగా? అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే. అగ్రన హిజ్రాలు పాపము, ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ఏంది ఒక పద్ధతి అయిన వాళ్ళు, వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని, నేను ఆడ కూర్చోడానని చెప్పకుండా వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి, అయ్యా నువ్వని చెప్పి తెలీదు, ఈ తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి, వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయటపోయినారు. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు, వెనక రౌడీలు వస్తారు, నా కారు అద్దం పాలు కొడతారు. అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద 13 మంది మీద కేసు పెట్టారు. కరుణాకర్ పార్టీకి ఆమె ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు. అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ బెయిలబుల్ పెట్టారు. ఇప్పుడు ఏం పెడతారో ఆ ఎక్స్ప్లోజివ్స్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు. అడెవరు కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి, చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడని చెప్తారు, నా మీదే పెడతారు. నేను అన్నిటికీ ప్రిపేర్. నేను ఒకటే మాట చెప్పా, వాళ్ళు వస్తారు, గొడవ జరిగిపోద్ది, అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు. నేను ప్రాణాలు వదిలేసేదానికి సిద్ధం. ఇంత బహిరంగ
దేవుడి భూములు, రెవెన్యూ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, కంప్లీట్ ఏపీఐసి ల్యాండ్స్, కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే మేము ప్రజా జీవితంలో 40 years నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అంటున్నా. అందుకనే నేను ఒకటే చెప్తుండా, మేమందరం కూర్చున్నాం, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, సిపిఐ అందరం కూర్చున్నాం, మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం. ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు. 4 నెలలు 5 నెలలు చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి 4-5 months పట్టింది సిలిక. ఇప్పుడు వెంటనే క్వాడ్ ఆపకపోతే 100 కోట్లు, నెలకు 100 కోట్లు వెళ్ళిపోతున్నాయి, 1000 కోట్లు పోతున్నాయి. అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు, అంటే వైసీపీ తప్ప వాళ్ళట రారు, వైసీపీ తప్ప కొరవ పార్టీలు, అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్గా ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఆ దోపిడీకి పలకరించే డిపార్ట్మెంట్ లేకపోతే, ప్రభుత్వం పెద్ద రాజే దోపిడీ చేస్తుంటే, సామంతరాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నా నేను. ప్రజాస్వామ్యం సచ్చింది. ఇండియన్ సిటిజన్స్, భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు, అంతకుముందు బీహార్, ఉత్తరప్రదేశ్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు, మన ఆస్తులు మనకి రైట్స్ లేవు. ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు. అందుకని మేమందరం ప్లాన్ చేసుకుంటాం, ఏం చేయాలో చేస్తాం. అసలు ఈ టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపొగలు దోపిడీ వచ్చి చూసి 8,000 కోట్లయ్యా, ఏ తప్పు లేని వాళ్ళని 200, 300 అసలు పచ్చి అబద్ధాలు చెప్పి జైళ్ళల్లో పెడుతున్నారే. మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మేము తాడు పేడు తేల్చుకుంటాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, ముందుకు పోతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క మాట అధికారులకు చెప్తుండా, మా గవర్నమెంట్ వస్తుంది, కలెక్టర్ అయ్యా, ఎస్పీ, ఎక్స్పీ, పేలుడు పదార్థాలు కూడా సీసీ లేనోళ్ళు ఎందుకే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని మాకు అర్థం కావటంలా. అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు, చట్టాలు ఉన్నాయి అక్కడ, శిక్షలు తప్పవు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఇంకైనా జాగ్రత్తగా ఉండండి, పోండి, పోయి యాక్షన్ తీసుకోండి. ఎవరైనా కానీ ఆ శ్యాంప్రసాద్ రెడ్డి ఎవరెవరు ఉండదు, ఎవరైతే ఏమయ్యా చీఫ్ మినిస్టర్కి ఏమైనా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జంప్షన్ ఉందా? ఇది కరెక్ట్ కాదు. ఇది మేమెందుకు తేల్చుకుంటాం, అందరం కలిసి ముందుకు పోతాం. గోవర్ధన్ రెడ్డి, నువ్వు నిన్న చేసిన ప్రవర్తన, రౌడీలను పంపించావు, ఇజ్రాయల్ని పంపించావు, వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరుంది, వాళ్ళని ఏదో విలన్లుగా చేసి నా మీద దాడి చేయాలని చెప్పి పంపించావు. రివర్స్ అయింది నీకు. నీ జీవితంలో నువ్వంటే ఏందో. అంతకుముందు నాకు 1000 కోట్ల ఆస్తులని, ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు 100 నీ మీద. ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు, నా బతుకిది, నా మెంటాలిటీ ఇది, నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకొని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం జనాలందరికీ తెలుసుకునేది. రాష్ట్రం అసలు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏందన్నా ఇజ్రాయల్ ఏందన్నా, నీ మీద కోసం వచ్చేది ఏంది, వాళ్ళు పంపించిన వాడు ఎవరు వాడు అని అంటే మేము సమాధానం చెప్పలే. నెల్లూరు సింహపురి, పాపం సింహపురి అంటే పొడి శ్రీనివాల్ గారు, ఆంధ్ర రాష్ట్రం తెచ్చినాడు, బెజవాడ గోపాల్ రెడ్డిలు, ఎటువంటి స్టాల్ వర్డ్స్, ఏసీ సుబ్బారెడ్డిలు, పుచ్చలపల్లి సుందరయ్యలు, అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం చూపిస్తున్నావయ్యా. దురదృష్టం ఆయన. నిన్న అజీజ్ భాయ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మా ఇన్ఛార్జీలు అందరూ పోయినారు స్పందనలో. డైరెక్ట్గా డీడీని పిలిపించమంటే పిలిపించాడు, జాయింట్ కలెక్టర్ లేడు. డీడీ మైన్స్ అయ్యా లీజ్ ఉందా? లేదు. అంటే ఇల్లీగలే. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నా దగ్గర స్టాఫ్ లేదు. మా వాళ్ళు చెప్పారంటే మేము వస్తాం పండే అని చెప్పి. నీకు
గోవర్ధన్ రెడ్డి చెప్తే కూలోళ్ళని పంపిస్తాడు కదా ఆయన మనుషుల్ని. మైనింగ్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి మీకు. ఇంతలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అది వెదర్ ఇట్ ఈస్ సిలికా ఆర్ క్వార్ట్జ్, మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి చేతుల్లో పెట్టుకొని మీ ఇష్టానుసారం కుడతారా? ఇది ప్రూవ్డ్ అనమాట. మీడియా సమక్షంలో, ఆఫీసర్ల సమక్షంలో, స్పందనలో ఇది ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి డీడీ మైన్స్ చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు లేదంటే మీకు జిల్లాధికారులకి అనుభవిస్తారు. ఏమన్నారంట, అప్పో సప్పో తెచ్చి 60,000 ఇస్తే కాంట్రాక్టర్ కనపడలేదంట. వీళ్ళు మాత్రం 100 కోట్లు 1000 కోట్లు దోచుకోవాలా. రేపు అంటే వాళ్ళు పైకి పోయేటప్పుడు అంటే వాళ్ళు కంటైనర్లు మాట్లాడుకొని ఉన్నారంట, వాటినంతా లోడ్ చేసుకొని తీసుకుపోతారంట పైకి. ఏం చేసుకుంటారా మీరు? ఏంది సొసైటీలో జరిగేది? అన్యాయాలు, పేదరికం. ఇది సోమిరెడ్డి గారి మీద, ఈరోజు సోమిరెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చర్యలు చాలా అమానుషం, హేయం. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సిగ్గు శరం ఉంటే వాళ్ళు ఇంత బరితెగింపుకి దిగడం కూడా చాలా దుర్మార్గం. అసలు వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా, రాచరిక పాలన వైపు పోతున్నారా అనేది కూడా ఆత్మసాక్షిగా వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, ప్రతి ఒక్క ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు 2 నెలల సమయం ఉన్నప్పుడే వీళ్ళంత పేటరేగిపోతున్నారు. మళ్ళీ వీళ్ళకు ఓటేస్తే మన ఇళ్లల్లో దూరి ఒకప్పటి బ్రిటిష్ పాలనని తలదన్నేలా వీళ్ళ రేపు కార్యకర్తలందరూ కూడా ప్రజల మీద దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రెండోది, మన ఓటుతోనే బుద్ధి చెప్పాలి. తర్వాత వీళ్ళు రేపు కులం పేరుతో వస్తారు, మతం పేరుతో వస్తారు, కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్నే మనం ఎన్నుకోవాలి. సిపిఐగా మేము నిన్న సోమిరెడ్డి గారి అక్కడ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకి మేమందరం కూడా వెళ్ళి ఆడ సమీక్షించడం జరిగింది. చాలా దారుణం, అత్యంత ప్రమాదకరమైన జిలిటన్ 6 ఇటువంటివి కూడా అక్కడ యథేచ్ఛగా అక్కడ పడేస్తున్నారు. పర్మిషన్ లేని వాటి దగ్గర ఇంత యథేచ్ఛగా పడేసి ఒకవేళ ఆ జిలిటన్ 6 పేలితే 1 చదరపు కిలోమీటర్ వరకు ఏమి జనాలు కానీ జనవాసం కానీ గడ్డి కూడా మొలవని పరిస్థితి ఉండేవంటే భయంకరమైన జిలిటన్ 6 అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇంత యథేచ్ఛగా సిగ్గు విడిచి ఈ ప్రభుత్వం పోతున్నందుకు ప్రజలు వీళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. సో అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ మేమందరం కూడా కలిసి ఈ వైఎస్ఆర్సీపీని గద్దె దించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ప్రజలు కూడా సహకరించాలి. అలాగే ఇక్కడ ఏం జరిగినా నేనే మొత్తం, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది చెప్పలేకపోతే నీ పరిగిబంద చర్యగా మేము అభివర్ణించుకుంటాము. కాబట్టి మీరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ యొక్క జరిగిన ఈ దారుణాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిగణించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మీకు తెలుసు, ప్రజావేదిక ధ్వంసం చేసిన దగ్గర నుంచి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం స్టార్ట్ చేశారు. పంచభూతాలను కానీ దోచుకున్న పార్టీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ. పైన ఉండే రాజు కాడి నుంచి కింద ఉండే వాళ్ళ సామంత రాజుల దగ్గర దాకా అందరూ కలిసి దోచుకునే పరిస్థితి ఇది. నిన్న చూసాం సోమిరెడ్డి గారి పైన వ్యవహార శైలి, వాళ్ళు చేసిన పద్ధతి అనాగరికతం ఇది. ఈరోజు ట్రాన్స్జెండర్ వాళ్ళు పంపడం అంటే ఏమని, అది ట్రాన్స్జెండర్ వాళ్ళని అవహేళన చేయడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ట్రాన్స్జెండర్ల కోసం పెన్షన్ తెచ్చిన పార్టీ, ట్రాన్స్జెండర్లకి గౌరవించిన పార్టీ.
కాబట్టి ఈరోజు అంతమందిని పంపిస్తే వాళ్ళు గొడవ చేయలే అక్కడ వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిపోయారు. అది తెలుగుదేశం. అక్కడ ఉండే మంత్రికి అక్కడ ఉండే ఎమ్మెల్యేలకి అది తెలీదు. వాళ్ళతో తెచ్చి అవహేళన చేయాలనుకున్నాడు, తనే హేళన అయ్యాడు. నేను ఒకటే చెప్తాను, ఒక మనిషి గౌరవము, ఒక మనిషి అంచనా తన వ్యవహార శైలి ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు వాళ్ళ అమాయకులు, వాళ్ళని తీసుకొని వచ్చి అర్ధరాత్రి పూట అక్కడ గొడవలు చేయించాలి అనుకున్న వ్యక్తి క్యారెక్టర్ ఏందో మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలకు చెప్తున్నాం, ఇది వ్యక్తిగత ఫైటింగ్స్ కాదు ఇక్కడ జరుగుతుండేది. సోమిరెడ్డి ఆస్తి కాదు, ప్రజల ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. వేల కోట్లు. మొన్నటిదాకా దాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు. టన్ను 1000-2000కి ఖర్చులు రావట్లేదని. ఈరోజు 30 నుంచి 60,000 రూపాయలు అయిపోయింది ఒక టన్ను. అందుకోసం వీళ్ళందరూ ఎవరిది అని కానీ చూడట్లే. ఆ రుస్తుం అనే అయింది ఆ స్థలం, రుస్తుం మైనింగ్ అనే వాళ్ళది. అది క్వారీ వాళ్ళకి పర్మిషన్ లేదు, రెన్యువల్ చేసుకోవాలి. లేదా వాడికి కావాలంటే అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటాడు, వాడి భూమి అది. అక్కడ అతన్ని తోసేసి అతనికి రెన్యువల్ ఇవ్వకుండా వాళ్ళ భూమిలో వీళ్ళు పోయి దౌర్జన్యంగా అసలు ప్రజలకి ఇంకా అందుకోసం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుండేది. ఎందుకే ఊళ్ళోళ్ళ ఆస్తులను కానీ వీళ్ళు వదిలేది లేదు. రేపు మన బిడ్డల్ని, మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో గౌరవంగా బ్రతికించుకోగలుగుతామనే నమ్మకం ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. మీ సమయం వస్తుంది, ఇంకా 2 నెలల్లో మీ సమయం వస్తుంది. ఈ దరిద్రం పోగొట్టాలంటే సరైన నిర్ణయం తీసుకోండి ప్రజలు. వీళ్ళ తాత మంచోడు, వీళ్ళ మంచోడు కాదు, వీడు ఎవడు నిలబడేవాడి వ్యక్తిత్వం చూడండి. ఇటువంటి దుర్మార్గుల్ని మళ్ళా తెచ్చుకుంటే ఒక్కసారి పొరపాటు అయిపోయింది. రాజశేఖర్ రెడ్డిని చూసి వాళ్ళ బిడ్డను తెచ్చుకున్నాం. ఈరోజు దాని ఫలితం మనం అందరం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏగుతున్నాం, అనుభవిస్తున్నాం. మళ్ళా అటువంటి తప్పు లేకుండా సరైన నిర్ణయం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ చేయాలని కోరుకుంటున్నాం. క్వాడ్జ్ ఇసుక, గ్రావెల్ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. క్వాడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బరి తెగించారంటే దేవాదాయ శాఖ భూముల, అటవీ భూముల, మేత పొరంబోకుల లేదా ప్రైవేట్ ల్యాండ్ల తేడా లేకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి, లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు, అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. సైదాపురం వెళితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు. అంతేకాదు మొన్నటి రోజున వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు నేను పెరుమళ్ళపాడు అన్న గ్రామానికి వెళితే 621 ఎకరాల్లో మేత పొరంబోకు సర్వే నెంబర్ 677 621 ఎకరాల్లో మేత పొరంబోకులో ఇష్టారాజ్యంగా అనుమతులు లేవు. మేము వెళ్ళి అక్కడ దాదాపుగా 20 మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాపన వల్ల ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడవి ఉంది కాబట్టి అక్కడికి వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పాం. ఆ మిషన్లు ఏమైనా తెలియదు. అన్నిటికీ దారుణం పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం ఆ యొక్క తాడిపర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా ఏదైతే ఆ యొక్క రుస్తుంజీ మైన్లో అక్రమంగా క్వాడ్జ్ కొల్లగొడుతూ ఉంటే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే
నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపాన పోల. అయ్యా 40 మిషన్లు ఉన్నాయి, దీనికి ఎలాంటి అనుమతులు లేవు, అంతేకాదు పేలుడు సామగ్రి ఉంది, పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ని కలిస్తే మేము వస్తున్నామని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం, మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం. ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రతి సోమవారం అందరూ అధికారులు ఉండాలా, ఒక్క మైనింగ్ అధికారి ఎందుకు లేడు, ఖచ్చితంగా మైనింగ్ అధికారి రావాలా, వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధగంట తర్వాత మైనింగ్ డీడీ వచ్చాడు. మైనింగ్ డీడీ అంటే ఈ జిల్లా మైనింగ్కి అతనే చీఫ్, అతనే బాస్. అతన్ని ఒకే ఒక మాట అడిగింది, అయ్యా ఏదైతే పొదలకూరు మండలం తాడిపర్తిలో రుస్తుంజి మైన్ ఉందో ఆ మైన్కి అనుమతులు ఉన్నాయా లేవా అంటే లేవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అధికారుల సమక్షంలో మీడియా సాక్షి ఒప్పుకున్నాడు. మరి అక్కడ అక్రమంగా జరుగుతుందంటే అది లీగల్ కాదంటే ఇల్లీగలే కాదా అంటే అవును ఇల్లీగలే ఒప్పుకున్నాడు. అది స్మగ్లింగ్ కాదా అంటే అవును అని ఒప్పుకున్నాడు. చర్యలు తీసుకోమంటే మీకెందుకు, ఈరోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర చెప్పి దాన్ని అక్కడికి వెళ్ళిన పాపాను కూడా పోలేదు. కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకుంటున్నారు. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా, ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్న ఒక మాజీ మంత్రిని, అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఐలు వచ్చి చేసిన విధానం, ఆ చొక్కా పట్టుకుని లాగిన విధానం, ఆ దౌర్జన్యం చేసే విధానం, పోలీస్ అధికారుల మీరు సీఐలా రౌడీలా అని చెప్పి అడుగుతూ ఉన్నా, పోలీస్ అధికారుల రౌడీలా మీరు అడుగుతూ ఉన్నాం. అక్కడేం శాంతియుతంగా జరుగుతుంది, మీరు వచ్చారు, అక్కడ వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మీరందరూ వెళ్ళిపోండి, అనుమతి లేదు, 5 మందే ఉండాలని చెప్పారు. దానికి కూడా సోమిరెడ్డి గారు సరేనని చెప్పని 5 మందినే పెట్టి వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం పంపించేస్తే వేకోజోన 2 గంటల ప్రాంతంలో ఒక దొంగనో ఒక రౌడీనో ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు. నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు, ఎవరైతే క్వాడ్జి కొల్లగొడుతూ ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ళ పట్ల ప్రవర్తించాలా. కానీ వాళ్ళ స్థాయి చూసే ధైర్యం కాదు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు వ్యక్తులకు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు. దుర్మార్గంగా వేకోజామున 2 గంటలకి వారి పట్ల వ్యవహరించిన తీరు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా, రోజుల లెక్కలు ఇలాగే ఉండవు. 2 నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతున్నాయి. 57% ఓట్లు 160 స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది. దేన్నైనా మర్చిపోతామేమో కానీ, సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోయే ప్రశ్నలే. నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి, ఆ కీలక నేతలకి, ఆ ఇద్దరు పోలీస్ అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తామో, మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి 24 గంటల్లో సోమిరెడ్డి గారి పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు 10 రెట్లు ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటూ, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎక్కడైనా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అండి, మైనింగ్ డీడీ గారు ఎక్కడైనా మైనింగ్ డీడీ అండి, ఏమిటండి దారుణం. సైదాపురం వెళితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది. స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు, నేను మామూలుగానే మాట్లాడుతూ ఉన్నా, వారి భాష బాగలేకుంటే అదంతా ఇని తీరాలా, ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళకి స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం తప్పేం కాదని స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీడియాలో ఎంఆర్ఓ గారు చెప్పిన మాట, మమ్మల్ని ఏం చేయమంటావు సార్, పైనుంచి ఆదేశాలు సార్,
పైనుంచి ఆదేశాలు సార్. ఏమయ్యా దొంగతనం జరుగుతుంది, దొంగల్ని పట్టుకోరా అంటే పైనుంచి ఆదేశాలు సార్. ఎంత నిస్సిగ్గుగా, దాదాపు 35 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా, ఎంత నిస్సిగ్గుగా బరితెగించిన దోపిడీ దౌర్జన్యం ఎప్పుడు కూడా చూడాలా. జిల్లా ప్రజలు చేత్కరించుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టారీతిన అధికార మదంతో, అధికార ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి వ్యక్తులకి, పోలీస్ అధికారులకి అతి త్వరలోనే మంచి గుణపాఠం చెప్తామని తెలియజేస్తుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైపోయినాయి. పట్ట పగలే ఎవరిని లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ప్రజలనైతే హింసిస్తున్నారు. ఎక్కడ చూసినా కష్టాలు కన్నీలే ఉన్నాయి. నిజంగా ఈ దోపిడీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇసుక గ్రావెల్ దోపిడీ 4.5 సంవత్సరం పట్ట పగలే చేస్తుండారు. ఇప్పుడు 3-4 నెలల నుంచి ఈ క్వాడ్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవటం, వందలాది జేసీబీలు పెట్టి తరలించటం, ఎక్కడక్కడ మైనింగ్ పర్మిషన్ లేకుండా చేయటం. ఇదే సమస్య మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. టీడీపీ కానీ, జనసేన పార్టీ కానివ్వండి, అటు సైదాపురంలో కానివ్వండి, రాపూర్లో కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం పొదర్కూరులో కూడా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. క్వాడ్స్ కొన్ని వేల కోట్లకి మన నెల్లూరు జిల్లాని తరలిస్తూనే ఉన్నారని మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించడం లేదు. దీని చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇదే మేము పోరాటం చేస్తూనే ఉంటాం. టీడీపీ, జనసేన కలిసి నిజంగా చెప్తున్నా, చంద్రమోహన్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి అదే క్వారీలో కూర్చొని ఇల్లీగల్ క్వాడ్స్ మైనింగ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఆపండి, ఇక్కడ ఎన్నో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వ అధికారులని ఎంత మాత్రం చెప్పినా వాళ్ళొక్కరు కూడా స్పందించలేదు. ఆయన నిజంగా కూడా సత్యాగ్రహంలో నిజాయితీగా ఎంతో నిబద్ధతతో కూడా నిజాయితీగా చేస్తున్న కార్యక్రమాన్ని, వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిన్న ట్రాన్స్జెండర్లను పంపించి వాళ్ళందరినీ కూడా ఈయన మీద గుసుకొలిపి, అదేవిధంగా నైట్ 3 గంటలకి వచ్చి ఒక దౌర్జన్యం చేసిన వాళ్ళు దొంగల్లో అరెస్ట్ చేసినట్టు తీవ్రంగా అరెస్ట్ చేయడం అనేది మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాము. నిజంగా 2 రోజుల నుంచి కూడా మేము జనసేన పార్టీ తరఫున చంద్రమోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇచ్చున్నాము. అదే కూడా నాగబాబు గారు కూడా పూర్తి మద్దతు ఇచ్చున్నారు. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి కూడా మేము వాళ్ళు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఎవరైతే ఈ దౌర్జన్యాలకి, దోపిడీలకి పాల్పడలారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా కేవలం ఇంకా 2 నెలలే ఉంది. 2 నెలల్లో తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడేటట్టు మేము తప్పకుండా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.